ఈరోజు కాకరకాయ అనమాట అండి. మొన్న కాకరకాయ పుట్నాల పొడితో చెప్పాను మీకు. ఈరోజు వెల్లుల్లిపాయ జీలకర్ర పొడి అనమాట అండి. జీలకర్ర కారం పెట్టి అంటారు. ఈ కాకరకాయలని ఇలా 4 చీలికలా చేసేసి నూనెలో వేయించేసుకొని జీలకర్ర పొడి కారం ఇదిగోనండి. జీలకర్ర పొడి చేసి ఉంచుకుంటాను నేను. జీలకర్ర పొడి తర్వాత వెల్లుల్లిపాయ రొబ్బలు 4 రొబ్బలు చక్కగా దంచేసి కారంలో కలిపేసి కారం, ఈ జీలకర్ర పొడి, ఈ వెల్లుల్లిపాయ, ఉప్పు ఈ 4 కలిపేసి అనమాట అండి ఈ కాయల్లో పెట్టడం జరిగింది. నేను ఇట్లాగా ఈ విధంగా పెట్టాను అనమాట అండి. ఇదంతా ఇదైపోయి బాగా వేగాక కిందకు వచ్చేసింది. ఇది అన్నంలో పెట్టుకొని చక్కగా కాయ పళంగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. కాకరకాయ ఎల్లి కారం పెట్టి కూర అనమాట అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తినండి, ట్రై చేసి చూడండి. ఇది షుగర్ వాళ్ళకి అందరికీ కూడా బాగుంటుందండి. కాకరకాయ ఎల్లి కారం పెట్టి కూర.